వైద్యుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైన ఘటన ఎల్బీనగర్లో చోటు చేసుకుంది. గత 4 రోజుల క్రితం ఒంటి నొప్పులతో ఎల్బీనగర్లోని హెల్త్ కేర్ హాస్పిటల్లో చేరిన కళ్యాణ్ అనే యువకుడు మరణించాడు. దీంతో మృతుని బంధువులు వైద్యుల నిర్లక్ష్యం వల్లనే చనిపోవడం జరిగిందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. అనంతరం తమకు న్యాయం చేయాలని హాస్పిటల్ ముందు బైఠాయించిన మృతుని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు ఉన్న ప్రాబ్లం కాలు చేతులు నొప్పి ఉన్నాయి, నాకు బాడీ పెయిన్ ఉంది, నాకు ఆయాసం వస్తుందని అన్నాడు. వామిటింగ్స్ లేదు, జ్వరం లేదు, మోషన్స్ లేదు, ఏం లేదు. నిన్నటి నుంచి పేషెంట్ బాగానే ఉంది. నైట్ కొంచెం మోషన్స్ అయింది, వామిటింగ్స్ అయింది. ఇక వీక్ అయ్యి ఐసీయూలో జాయిన్ చేసిరు. ఎంఆర్ఐ తీయాలి, స్టోన్స్ వచ్చిందని అన్నారు. ఎంఆర్ఐ తీసినాం, నిన్న కూడా మంచిగా ఉంది. ఎంఆర్ఐ తీసినాం, ఇంటికి వచ్చి మళ్ళీ నా కొడుకుకి లేదా బెదిరయ్యా. ఇప్పుడు ఇగో నిన్న ఆదివారం 5 గంటలకు తెచ్చి ఏం చేసినా లోపల ఈడ 10,000 కట్టమన్నారు. 8,000 కట్టిన అవుదాం ఆడాను. మంచిగా పైన 3,500 రూముల తీసుకెళ్ళారు. తీసుకుపోయి ఈడ అన్ని ఇంత మందులు తీసుకున్నారు. తీసుకొని పైన పోయి మంచిగానే ఎక్కిచ్చిర్రు, చేసిన తర్వాత అన్ని టెస్టులు అనుకుంటున్నారు. అన్ని టెస్టులు చేసిర్రు. మొన్న రాత్రి ఆదివారం గడిపిపోయిందా, సోమవారం ఇంట్లో మొత్తం క్యానింగ్ తీసిర్రు. మంచి